కేసీఆర్ గారు నేను 2 సార్లు ఓడిపోయినాను కూడా నా మీద నమ్మకంతో ఈరోజు నాకు టికెట్ ఇచ్చినందుకు నేను వారికి ఎంతో కృతజ్ఞుని. టికెట్ ఇవ్వడమే కాకుండా మరి ఇక్కడ నారాయణఖేడ్లో నా విజయానికి సహకరించిన పెద్దలు హరిశన్న గారు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారు. అదే మాదిరిగా పద్మా దేవేందర్ రెడ్డి అక్కయ్య గారికి, మరి సహచర ఎమ్మెల్యేలకు అందరికీ, మా ఎంపీ గారు బీబీ పాటిల్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మా అన్న మురళన్న గారు, నారాయణఖేడ్ నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా ఈ విజయం సాధించినందుకు, కేసీఆర్ గారికి జన్మదిన కానుకగా అప్పచెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నారాయణఖేడ్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున కట్టలు తెంచుకొని వచ్చి పోయించిన దానికంటే ఎక్కువ పర్సంటేజ్గా పార్టిసిపేట్ అయ్యి ఈరోజు నారాయణఖేడ్లో జరుగుతున్న అభివృద్ధికి, మరి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చినందుకు వారికి మరి హరిశన్న గారు కూడా దత్తత తీసుకుంటున్నాను మాట ఇచ్చిండు. కేసీఆర్ గారు కూడా ఇక్కడ 2 రోజులు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉండి నారాయణఖేడ్ నియోజకవర్గ సమస్యలన్నీ కూడా తెలుసుకొని నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. కాబట్టి వారి సహకారంతో, మా ఎంపీ గారి సహకారంతో మరి నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకుంటారో మా మీద, ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా బంగారు తెలంగాణ ఎట్లనో బంగారు నారాయణఖేడ్ లాగా తీర్చిదిద్దే కొరకని ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా అంతమొందించి అభివృద్ధి రాజకీయాలు నడిపించాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలని నేను తీవ్రంగా కృషి చేస్తానని చెప్పేసి ప్రజలు ఏ రకంగా అయితే ఆశ పెట్టుకుంటారో వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ, నా మీద నమ్మకం పెట్టుకున్న దానికంటే ఎక్కువ నేను కష్టపడి రేయింబగలు కష్టపడి నారాయణఖేడ్ సమస్యలన్నీ కూడా తీర్చే కొరకని నేను శాయశక్తి. కాలం చెల్లిన ఆకులు రాలిపోయిన తిరిగి పార్టీ చిగురించడానికి ఇవన్నీ అవసరం. కాబట్టి కొంతమంది ఎవరైనా తమ స్వార్థం కోసమో తమ అవసరాల కోసమో ఇతరుల మీద ఉండే అక్కస్సుతో పార్టీ విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు.